4 రోజులు కూడా ఉధృతంగా వానలు పడే అవకాశం ఉంది. ఏదైనా రోడ్డు మీద మీకు వాటర్ వేగంగా ప్రవహిస్తూ కనిపిస్తున్నప్పుడు మీరు దాన్ని దాటే సాహసం చేయొద్దు. రాత్రి వేళ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా వాటర్ ఫ్లో వేగంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. తెలియకుండా వేగంగా వెళ్ళి మీరు ఆ బ్రిడ్జ్ లోనూ లేకపోతే కాజ్వేలోనూ పక్కన పడే ప్రమాదం ఉంది. తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భంగా లెవెల్ 1 వార్నింగ్ ఇష్యూ చేయబడి ఉంది. దీనివల్ల మన ఏలూరు 3 టౌన్ లిమిట్స్ లో శనివారపేట కాజ్వే నిన్న అర్ధరాత్రి నుంచి మూసివేయబడింది. బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. టిటిడి దగ్గర ఉన్న బ్రిడ్జ్ లో కూడా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అది కూడా మూసివేయబడింది. జంగారెడ్డిగూడెం లిమిట్స్ లోని పంగడిగూడెం, రాజ్వరం కాజ్వే ఎర్ర కాలువ నీరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఆ కాజ్వే కూడా మూసివేయడం జరిగింది. చింతల్పూడి లిమిట్స్ లోని శివపురం, చెన్నంపేట మధ్య ఉన్న తమ్మిలేరు కాలువ బ్రిడ్జ్ నిన్న సాయంత్రం 4 గంటలకు మూసివేయబడింది. ప్రజలందరూ కూడా ఈ కాజ్వేలు, బ్రిడ్జ్లు దగ్గరకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఏం కాదు అని అనిపిస్తుంది. కానీ వాటర్ లోపల ఏదైనా కొట్టుకొచ్చి ఆ వరద నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మనము రీసెంట్ గా కూడా ఒక హెడ్ కానిస్టేబుల్ ని కూడా ఇలా ఒక వాగు వృద్ధికి కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదే కాకుండా ఏదో జరుగుతుంది, ఏదో వరద వస్తుంది అని చెప్పి ఈ బ్రిడ్జిల మీదకి, ఇలాంటి డ్యాముల మీద కూడా అన్నెసెసరీగా వెళ్ళి ఈ ప్రమాదాలని కొని తెచ్చుకోవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను.